కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ గ్రామదేవత రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి నారాయణపేట జిల్లా అప్పంపల్లి చేరుకొని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న పెట్రోల్ బంక్ ప్రారంభిస్తారు. ఈ పెట్రోల్ బంక్ ను భారత్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ సహకారంతో పూర్తి స్థాయిలో మహిళలే నిర్వహించే విధంగా తీర్చిదిద్దారు. మహిళా సాధికారత లక్ష్యం నెరవేరుతుందని నారాయణపేట ఎమ్మెల్యే పరిణికారెడ్డి తెలిపారు. మన పక్కా నియోజకవర్గ ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు, అదేవిధంగా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు, అదేవిధంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం అసలు మన రేపు జరగబోయే ముఖ్యమంత్రి గారి పర్యటన దృష్టితో ఏర్పాట్లు చూసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఈరోజు మనం నారాయణపేట నియోజకవర్గంలో ఏవైతే ఇనాగ్రేషన్లు, ఫౌండేషన్లు అని ప్లాన్ చేసుకున్నామో 1000 కోట్లతోని రేపు ఇనాగ్రేషన్లు అనేటివి మనం చేసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా మన మెడికల్ కాలేజ్ కానివ్వండి, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది మన మహిళ, మీకు నారాయణపేట నియోజకవర్గంలో నేను మహిళా ఎమ్మెల్యే కాబట్టి గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే మొదటి జిల్లా మహిళా సమైక్య ద్వారా పెట్రోల్ బంక్ అనేది మనం ఈరోజు నారాయణపేట సింగారం చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ జిల్లా సమైక్య ద్వారా కంప్లీట్గా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఇలాంటి ఇది లేదు. సో ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు దానికి ఇనాగ్రేషన్తో పాటు మెడికల్ కాలేజ్, అదేవిధంగా పంచాయతీరాజ్వి కొన్ని ఇనాగ్రేషన్స్, రోడ్స్ కానివ్వండి, భవనాలు కానివ్వండి, దాంతోపాటు R&B రోడ్స్ ఉన్నాయి కొన్ని, అవన్నిటికీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 1000 కోట్లతోని రేపు ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్ ఈరోజు మనం నారాయణపేటలో రేపు ముఖ్యమంత్రి ద్వారా మనం చేసుకోబోతున్నాం. తర్వాత మెడికల్ కాలేజ్లో మన పబ్లిక్ మీటింగ్ అనేది కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి మన నారాయణపేట నియోజకవర్గం ప్రజలందరికీ, నారాయణపేట డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరికీ కూడా నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుడతారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే వలసల ప్రాంతంగా ఉన్న నారాయణపేటకు వలసలొచ్చే స్థాయికి ఎదుగుతుందనే అభిప్రాయం మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి తెలిపారు. నారాయణపేట మెడికల్ కాలేజ్లో అకాడమిక్ బ్లాక్, భవన నిర్మాణాలకు శంకుస్థాపన. మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట గురుకుల హాస్టల్ ఆవరణలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కులగణనతో బీసీలకు ప్రయోజనం చేకూరిందని శ్రీహరి అభిప్రాయపడ్డారు. కులగణన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. వెనుకబడ్డ తరగతులకు ప్రయోజనం చేకూర్చాలనే రేవంత్ రెడ్డి ఆలోచనతో రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలులోకి వస్తాయనే అభిప్రాయం ఎమ్మెల్యే శ్రీహరి వ్యక్తం చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ఇవాళ నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఉంది. స్కెడ్యూల్ ఎలా ఉంది? చూస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట అలాగే వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట వికారాబాద్ జిల్లాలో ఆయన పర్యటన ప్రారంభం కానుంది. 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రేణుకా ఎల్లమ్మ జాతరకు హాజరై అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించనున్నారు. అక్కడ దాదాపు 3-4 కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అక్కడ దాదాపు 12 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో దుద్యాల గ్రామం మండలంలోని పోలేపల్లి జాతరకు అక్కడికి చేరుకున్నారు. అటు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి చేరుకుంటున్నారు. ఇక్కడ దాదాపు చాలా కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదట
నారాయణపేటకు సంబంధించి కూడా అప్పపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేసినటువంటి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే నారాయణపేట వైద్య కళాశాల అకాడమిక్ బ్లాక్ తో పాటు వివిధ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే 2:10-2:30 మధ్యల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట శివార్లు ఏర్పాటు చేసిన అప్పక్పల్లి గ్రామ శివార్లు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ సభలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి దశ పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక్కడ నుంచి కూడా దాదాపు మొదటి విడతలో 72,045 ఇళ్ల శ్రీకారాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పనులకు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరా మిల్లర్లు నిర్మాణాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి ఇంటికి 5 లక్షల సబ్సిడీతో కూడినటువంటి ఇంటి ఆర్థిక సహాయాన్ని కూడా లబ్ధిదారులుగా అందించబోతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమ క్రమంలో నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి కూడా భారీ బహిరంగ సభ ద్వారా కూడా ఈ రోజు ఈ పనులకు సంబంధించి ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ రోజు వికారాబాద్ అలాగే నారాయణపేట జిల్లాలో కూడా 2 జిల్లాల్లో కూడా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11:30 నుంచి దాదాపు 3-4 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నారు. రైట్ నరేంద్రచారి.